అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు ఒంగోలులో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన. ఒంగోలులో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి డిపో పక్కన 60 అడుగుల రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం మనం ఆర్టీసీ డిపో జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మరి ఒక సెలూన్ షాప్లో శ్రీనివాస హెయిర్ స్టైల్ అనేటువంటి సెలూన్ షాప్లో మహేంద్ర అనే యువకుడు హత్యకు గురైనటువంటి సందర్భం. దీనికి సంబంధించి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు, నమోదు చేశారు. అదేవిధంగా వివరాల్లో కనుక వెళ్తే ఎవరైతే నేతివారిపాలెం కొండేపి నేతివారిపాలెనికి చెందినటువంటి గోగినేని రామారావు అనేటువంటి వ్యక్తి మరి మద్యం మత్తులో కూడా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడు. కటింగ్ చేయించుకునే క్రమంలో మరి ఆయన మద్యం మత్తులో ఉన్న క్రమంలో మహేంద్ర హెయిర్ స్టైల్ చేయడానికి నిరాకరించిన సందర్భంలో కూడా అతనిపై దాడికి పూనుకోవడం జరిగింది. మహేంద్రను గాయపరచడం జరిగింది. హాస్పిటల్కి తరలించేటువంటి క్రమంలో మహేంద్ర చనిపోవడం జరిగింది. దీనిపై మరి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలని గుడివాడ ప్రాంతానికి చెందినటువంటి మహేంద్ర 3 రోజుల క్రితమే సెలూన్ షాప్కు వచ్చాడని, మహేంద్రకు న్యాయం చేసే వరకు తాము పోరాడతామని కొంతమంది నాయ బ్రాహ్మణులు కూడా ఒంగోలులో రాస్తారోకో చేయడం జరిగింది. ఇక్కడ కాసేపు రోడ్డుపై నిరసన తెలియజేయడం జరిగింది. పోలీసులు వారితో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని వారు చెప్పడంతో మరి వారంతా కూడా ఈరోజు నిరసన విరమించినటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ కూడా ఒక చిన్న సెన్సిటివ్ విషయంలో మద్యం మత్తులో జరిగినటువంటి ఈ గొడవకు సంబంధించి ఒంగోలు ఒకసారిగా కూడా పొంగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు రామారావును పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆయనకు కూడా కొన్ని గాయాలయ్యాయి అని చెప్పి కొంత సమాచారం తెలుస్తూ ఉంది. తాలూకా సీఐ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారని మనం చెప్పుకోవచ్చు. నాగినేని రామారావు నేనే మొత్తం మొత్తం చాలు